హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీరు బాగున్నారా అండి? నేనైతే చాలా బాగున్నాను. అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఇవాళ వీడియో వచ్చి తెల్లవారుజామునే కాకరకాయలు అయితే వచ్చినాయండి. సో కాకరకాయలు అయితే తీసుకున్నాను. ఈ కాకరకాయలు వచ్చి కేజీ వచ్చి 40 రూపాయలండి. ఈరోజు నేను చాలా రోజులు అయింది ఇట్లా కాకరకాయ పులుసు పెట్టి. సో ఈ కాకరకాయ పులుసు మా అమ్మమ్మ చేస్తూ ఉండేదండి. అప్పుడప్పుడు చేదనేది తెలీదు. సో అట్లా ట్రై చేద్దామని చెప్పి ఈరోజు అయితే చేద్దాం అనుకుంటున్నాను. ఎట్లానో చేస్తాను కదా, ఒక వీడియో అయితే చేద్దాము అని చెప్పి వీడియోని అయితే తీస్తున్నానండి. వీడియోని స్కిప్ చేయకుండా అయితే చూసేయండి. ఇక్కడ కాకరకాయలు 1 కిలో తీసుకున్నాను కదండి. నేనైతే అరకిలో కాకరకాయలు అయితే ఇప్పుడు కట్ చేసుకుంటాను. సో అరకిలోకి 4 టమోటాలు అయితే తీసుకుంటున్నానండి. 4-5 టమోటాలు. ఎందుకంటే మెజర్మెంట్ ఇక్కడ మనుషులు ఎక్కువగా ఉన్నారు కాబట్టి, మా ఇంట్లో మనుషులు ఎక్కువగా ఉన్నారు. సో అందుకని చెప్పి పులుసు చింతపండుతో పాటు టమోటాలు కూడా ఎక్కువగానే తీసుకుంటున్నాను. సో అందుకని చెప్పి మీడియం సైజు టమోటాలు 4-5 తీసుకోవచ్చు. సో ఇక్కడ 4 ఎర్రగడ్డలు అయితే తీసుకుంటున్నానండి. సో ఈ 2 కట్ చేసుకోవాలి. నేనైతే బాగా టమోటాలు ఎర్రగడ్డలు వాష్ చేసుకొని కట్ చేసుకుంటున్నాను. ఇక్కడ మీరు చూసే విధంగా అయితే సన్న ముక్కలుగా టమోటాలు అయితే కట్ చేసుకున్నాను. ఎర్రగడ్డను కూడా కట్ చేసుకుంటున్నానండి. 4 ఉల్లిపాయలు, అలానే ఒక 4-5 టమోటాలు, వెల్లుల్లిపాయలు కట్ చేసుకుంటున్నాను. ఇక్కడ మీకు చూపించాను కదండి కాకరకాయలు. ఈ కాకరకాయలు మామూలుగా దబ్బలుగా కూడా కట్ చేసుకోవచ్చు. ఇట్లా కాయగా వేసుకోవచ్చు. అంటే నూనె వంకాయ మాదిరిగా వేసుకుంటే బాగుంటుందని చెప్పి, మనిషికి 1 కాయ 2 కాయలు అట్లా పడితే టేస్ట్ బాగుంటుందని చెప్పి ఇలా అయితే కట్ చేసుకుంటున్నానండి. ఇక్కడ మీరు కట్ చేసుకునేటప్పుడే చూసుకోవాలి, లోపల ఏమన్నా పురుగులు పాడు ఉంటాయనేసి కట్ చేసుకున్నప్పుడు చూసుకొని కట్ చేసుకోండి. ఈ కాకరకాయలు కట్ చేసుకున్న తర్వాత కొద్దిగా ఉప్పు వేసుకొని ఉడికి నీళ్ళలో అంటే కాయ ఉడికేంతవరకు. మెయిన్ మెజర్మెంట్ ఏంటంటే ఇట్లా కాయ ఉడకబెడితే చేదు అనేది పోతుందండి. సో అందుకని చెప్పి ఉడకబెట్టుకోవాలా. ఇక్కడ పులుపుకు తగినంత చింతపండు అయితే నానబెట్టుకోవాలా. ఆయిల్ హీట్ ఎక్కినాక టమోటా, ఎర్రగడ్డ, వెల్లుల్లిపాయలు అన్నీ బాగా నూనెలో వాష్ చేసుకున్న తర్వాత పసుపు అనేది వేసుకోవాలండి. అట్లే పసుపుతో పాటు కొద్దిగా, అంటే మనం చింతపండు పోస్తాం కదా, సో అందుకని చెప్పి కారం అయితే ఎక్కువ పడుతుంది. ఇది చేదు, పులుపు, కారం ఇది ఉంటుంది కాబట్టి, సో కారము పులుపు అనేది ఎక్కువ పడుతుంది కాకరకాయ పులుసుకి. ఇది కారం వేసిన తర్వాత మనం ఉడకబెట్టుకున్న కాకరకాయనైతే దీంట్లో వేసుకొని వాష్ చేసుకోవాలండి. ఇంత ముందుగా మనం నానబెట్టుకున్నాం కదండి చింతపండు, ఆ చింతపండులో కాస్త ఉప్పు వేసుకొని ఆ చింతపండు పులుసునైతే కాకరకాయలోకి వాడిన తర్వాత పోసేసుకోవాలి. అంతే అండి, కాకరకాయ పులుసు అయితే రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.